సార్ ఏం చెప్పారు? బాగా చదువుకోమని చెప్పారు కదా. అది వదిలేసి ఫోన్లో చాటింగ్లు చేస్తే ఎలా? ఆర్య సార్ నా ఎగ్జామ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను గ్యారంటీగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. పుస్తకం పట్టుకోకుండా ఫోన్ పట్టుకుని కూర్చుంటే ఫస్ట్ క్లాస్ కాదు కదా, పాస్ మార్కులు కూడా రావు. అలా చెప్పించకే. నీ మంచి కోరి చెప్తున్నానే, చదువుపై దృష్టి పెట్టు. రేపే ఎగ్జామ్. ఎంత ట్రై చేసినా కాన్సంట్రేషన్ రావట్లేదు. బుక్ లో అక్షరాలకి బదులు ఆర్య సరే కనిపిస్తున్నారు. ఇలాగే ఉంటే సర్టిఫికెట్ లో మార్కులు కనిపించు, సున్నాలే కనిపిస్తాయి. నేనేం చేయనే మరి? ఆర్య సార్ని కాసేపు పక్కన పెట్టి చదువుపైన దృష్టి. నాకు కావట్లేదే. ఇది ఆర్య సార్కి తెలిస్తే సీరియస్ అవుతారు. అమ్మో వద్దు, చదువుతాను. మా ఇంట్లో మా మావయ్య గురక పెడతారని ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటే ఇక్కడ కూడా ఆంటీ గురక పెడుతుంది. అమ్మకి గురక చాలా ఎక్కువ వస్తుంది. అది తెలుస్తుంది. మా మావయ్యకి మీ అమ్మకి గురక పోటీలు పెడితే ఎవరు గెలుస్తారు? చూసావా? ఇంతవరకు ఏం చేస్తున్నావే? అను వాళ్ళ ఇంట్లో చదువుకుంటున్నానమ్మా. చదువుకుంటున్నావా, కబుర్లు ఆడుకుంటున్నారా? రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈ రోజు ఎందుకు కబుర్లు చెప్పుకుంటాం? ఏంటే మాటకి మాట ఎదురు చెప్తున్నావు? ఇప్పుడు నేనేం తప్పు చేశానని నిలదీస్తున్నావు? ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావే? మన ఇంట్లో చదువుకోలేవా? అను నేను 1వ తరగతి నుంచి కలిసి చదువుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావేంటి? అది నువ్వనుకున్నంత అమాయకురాలా ఇప్పుడు లేదే. వాళ్ళ కొంపకి ఎవరో కూడా వచ్చిపోతూ ఉంటారు. అలాంటి కొంపకి నువ్వు వెళ్తావా? మన బరువేం కావాలే? తప్పుగా మాట్లాడకమ్మా. అను వాళ్ళ ఇంటికి ఎవరొచ్చిపోతున్నారు? ఎవరొచ్చిపోతున్నారో నీకు తెలీదా? నువ్వేమన్నా చిన్నపిల్లవా? అందుకే చెప్తున్నాను, ఆ ఇంటికి తప్పుడు మనుషులు ఎవరూ రావట్లేదు. నువ్వే తప్పుడు ఉద్దేశంతో మాట్లాడుతున్నావు. ఏం కూసావే? నాది తప్పుడు ఉద్దేశమా? విన్నావన్నయ్య, నీ ముద్దుల మేనకోడలు ఏం వాగుతోందో? చెప్పాను కదా రజని, అంతా అను సహవాస దోషమని. మధ్యలో అను ఏం చేసింది మావయ్య? తనేం చేసిందో నీ మాటలే చెప్తున్నాయి. నేనేం తప్పుగా మాట్లాడాను? తప్పు నీలో లేదు, ఆ అనులో ఉంది. అది కొద్ది కొద్దిగా నీ కట్టుకుంటుంది. అను ఎలాంటిదో నాకు తెలుసు. అనవసరంగా అనుకి మరకంటించకండి, మర్యాదగా ఉండదు. ఏంటి అన్నావు? పేక పిసికి చంపేస్తాను. చంపే మావయ్య, చంపే. మీతో మాటలు పడే కంటే చావడమే బెటర్. మావయ్యని ఎదిరించి మాట్లాడతావా? నానే ఉండుంటే నాకు ఇలా జరిగేదా అమ్మా? అనుకి నానున్నాడు. ఏం జరిగింది? ఎవరితో పడితే వాడితో తిరుగుతుంది. నిన్ను కూడా అలాగే వదిలేయమంటావా? బరి తెగించి బజార్ను పడాలనుకుంటున్నావా? ఆ అనుతో కలిసి చెడిపోవాలనుకుంటున్నావా? చూడు, మనకి పరువు, మర్యాద, గౌరవం ఉన్నాయి. అవి కాపాడుకునేలా మన క్యారెక్టర్ ఉండాలి. దానికి ఎలాంటి చెడ్డ పేరు వచ్చినా నేను సహించను.